హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మనము సిస్టంలో ఆన్లైన్లో మాక్ టెస్ట్ అనేది ఇంటర్ఫేసింగ్ అనేది చూద్దాం. ఇది మనము ఇలా ఓకే లాగిన్ సైన్ అప్ అయినాక మనకి ఎగ్జామ్లో అయితే మన అవి డీటెయిల్స్ ఇచ్చేసి సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ డైరెక్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేసేస్తే వస్తుంది, మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది చూపిస్తుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ రైట్లో మనకి లాంగ్వేజ్ మార్చుకోవడానికి ఉంటుంది, మార్చుకొని తెలుగులో పెట్టుకొని అయినా చూడొచ్చు. నెక్స్ట్ క్లిక్ చేశాక మనకి ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్ రాసే లాంగ్వేజ్ అడుగుతుంది ఇక్కడ మనకి లాంగ్వేజ్ అనేది తెలుగు అనేది చేంజ్ చేసుకోవచ్చు. మనం అప్లై చేసినప్పుడు ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. అండ్ ఓకే టిక్ పెట్టేసుకుంటే బాక్స్లో అండ్ ఐఎమ్ అగ్రీ అండ్ ఓకే క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేసింగ్ అనేది వస్తుంది. ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ కాబట్టి మనకి ఇలా 1 నుంచి 100 చూపిస్తుంది. కానీ యూజీ వాళ్ళకి 3 డిఫరెంట్ కాలమ్స్ చూపిస్తుంది. 1 నుంచి కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అనేది డిఫరెంట్ కాలమ్స్లో చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్ కార్నర్లో మన లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ మనం పెట్టుకున్నటువంటి లాంగ్వేజెస్ మాత్రమే విజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ విజిబుల్ అవుతుంది. ఇక్కడ అయితే ఇది మాక్ టెస్ట్ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా వస్తుంది. అండ్ పైన వచ్చేసి మన జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఇంకా పైన ఐకాన్ పైన. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఆప్షన్ పెట్టినటువంటివి మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే క్వశ్చన్ అనేది సేవ్ అవుతుంది. మనకి ముందు క్వశ్చన్ చూసుకోవాలి, ఇంత ముందు అంటే ప్రివ్యూ చూసుకోవాలి. రైట్ సైడ్ మనకు ఆప్షన్కి ఆన్సర్స్ కనిపిస్తాయి. అండ్ క్వశ్చన్కి కింద లెఫ్ట్ సైడ్ మనం మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్కి ఆన్సర్ మనం తీసేసుకోవాలంటే క్లియర్ అనే ఆప్షన్ రైట్ సైడ్ బాటంలో కింద ఉంటుంది. ఇప్పుడు మనం ఆన్సర్స్లో 4 రకాలుగా ఇక్కడ మనకు 5 టైప్స్గా ఇక్కడ పైన రైట్ సైడ్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిరు. గ్రీన్ అంటే మనం ఆన్సర్ చేసినట్టు, రెడ్ అయితే ఆన్సర్ చేయనట్టు, వైట్ అయితే క్వశ్చన్ని మనం చూడనట్టు, బ్లూ కలర్లో ఉంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నట్టు, బ్లూ కలర్లో ఉంటే చిన్నగా డాట్ లాగా గ్రీన్ ఉంది కదా, మనం క్వశ్చన్ అటెంప్ట్ చేసినాం కానీ మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకున్నాం అనే అర్థం. ఇప్పుడు అలా క్వశ్చన్ అటెంప్ట్ చేసి మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకున్నది ఒకవేళ టైం అయిపోయినా కూడా అది మనం క్వశ్చన్కి ఆన్సర్ కిందకే తీసుకుంటుంది అనమాట. ప్రతి క్వశ్చన్ మనము పెట్టినాక సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే క్వశ్చన్ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఆప్షన్స్ పెట్టడం అయిపోయింది అని అనుకుంటే సబ్మిట్ బటన్ అనేది మనకి క్లిక్ చేయొచ్చు. లేదు టైం అయిపోయినా కూడా ఆటోమేటిక్గా అనేది ఆఫ్ అయిపోతుందండి ఎగ్జామ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.